సో చాలా రీల్స్ చేశారు, బట్ బాగా వైరల్ అయింది, బాగా నెగిటివ్ అయింది, కొంచెం పాజిటివ్ కూడా అయిందని చెప్పొచ్చు. సో గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి అందరూ పాజిటివ్ మాట్లాడారు. అంటే భూమా రోల్కి బాగా కనెక్ట్ అయిపోయారు, రాహుల్ గారికి థ్యాంక్ యూ చెప్పారు, చాలా మంది పాజిటివ్ రియాక్షన్స్ ఇచ్చారు. మీరు కూడా పాజిటివ్గానే వీడియో చేశారు. అట్ ద సేమ్ టైం మీరు భూమా రోల్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఒక నెగిటివ్ వీడియో చేశారు. సో అందరూ విక్రమ్ గురించే మాట్లాడుతున్నారు, విక్రమ్ మిస్టేక్స్ గురించే మాట్లాడుతున్నారు, భూమా గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు అని. సో ఎందుకు మీకు ఆ ఐడియా వచ్చింది, అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్. సో థింగ్ ఏంటి అంటే, చాలాసార్లు ఒక మిస్టేక్ జరిగినప్పుడు మనకి 100% కాకపోయినా కొన్నిసార్లు మనకి అది స్టాప్ చేసే ఒక ఛాన్స్ ఉంటుంది. ఉన్నప్పుడు కూడా మనం అప్పుడు ఒక స్టాండ్ తీసుకోలేక భయపడిపోయి అప్పుడు తీసుకున్న డెసిషన్స్ వల్ల చాలా పెద్ద పెద్ద పెయిన్స్, పెద్ద పెద్ద సఫరింగ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. సో ఇప్పుడు నేను అమ్మాయిని, నేను మాట్లాడలేను, ఎవడో వచ్చి నన్ను ముట్టుకుంటే, ఎవడో వచ్చి ముద్దు పెడితే నేను ఏం అనలేక వెళ్ళిపోవాలి అనే ఒక మెంటాలిటీ ఏదైతే ఉందో దానివల్లే ఆ అమ్మాయికి ఆ మూవీలో వచ్చిన చాలా ప్రాబ్లమ్స్ అన్నిటికీ రీజన్ అదే. అదే కనుక అదే అమ్మాయి ముట్టుకున్నప్పుడే వాడు చెంప పగలగొట్టి నువ్వెందుకు నన్ను ముట్టుకుంటున్నావు అని అడిగుంటే ఆ స్టోరీ అక్కడే ఎండ్ అయిపోయేది కదా. ఓకే, విక్రమ్ది తప్పు కాదని నేను ఎక్కడా చెప్పట్లేదు, విక్రమ్దే మెజారిటీ ఆఫ్ ది తప్పు. కానీ మనం కూడా యాజ్ విమెన్ మనం కూడా మనకు అంటూ ఒక స్టాండ్ తీసుకోవాలి. కరెక్ట్. టువర్డ్స్ ది ఎండ్ కూడా వాళ్ళు చూపించింది ఒకటే థింగ్, ఎండ్ ఆఫ్ ది డే నేను సేవ్ చేయడానికి ఎవరు రారు, మనం మన అంతలో మనం స్ట్రాంగ్గా అయ్యి ఫైట్ చేస్తే తప్ప మనం అనేది సేవ్ అవ్వము. అలాంటప్పుడు ఆ సేవింగ్ ఒక 2.5 hours తర్వాతదేదో అదే స్టెప్ నువ్వు ఫస్ట్, అంటే అది మూవీ కాబట్టి అలా చూపించారైనో, బట్ రియల్ లైఫ్లో కూడా చాలా మంది అమ్మాయిలు ఆన్సర్ చెయ్యలేక స్టాండ్ తీసుకోలేక తెచ్చుకునే ప్రాబ్లమ్స్ కన్నా ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ అనేది నా ఇంటెన్షన్. అది చాలా నెగిటివ్గా పోయింది, బట్ ఎట్ ద సేమ్ టైం చాలా పాజిటివ్గా అర్థమయ్యే వాళ్ళకి కూడా అర్థమైంది. అవును, మనం కూడా సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, నచ్చకపోతే వాయిస్ అవుట్ చెయ్యాలి అనేది కొందరు నేర్చుకున్నారు. ఐమ్ హ్యాపీ. అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అయినట్టుంది, చాలా వీడియోస్ చేశారు దాని తర్వాత. అండ్ మనం ఎగ్జాంపుల్గా ఈ భూమా రోల్ చూసుకుంటే, క్యారెక్టర్ని చూసుకుంటే, చాలా మంది అమ్మాయిలు కూడా ఒక లవ్ స్టార్టింగ్లో తను మనకు నచ్చినట్టే ఉన్నాడు, నా వైబ్కి బాగా సెట్ అవుతున్నాడు, గ్రీన్ ఫ్లాగ్ అసలు గ్రీన్ ఫారెస్ట్ అనుకుని లవ్లో పడిపోతూ ఉంటారు. సో జర్నీ ట్రావెల్ బాగా జరుగుతున్నప్పటికీ అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఫిజికల్ అవ్వడం కానీ ఇలాంటివి. తర్వాత చూస్తే మనకి తిన్న కరెక్ట్ కావట్లేదు, అంటే నేను స్టార్టింగ్లో చూసిన అబ్బాయి ఇప్పుడు ఉంటున్న అబ్బాయి ఒకరేనా, ఏంటి ఇంతలా చేంజ్ అయిపోయాడు, ఇప్పుడు ఫిజికల్ అయ్యాను కాబట్టి నేను కంటిన్యూ చేయాలి రిలేషన్షిప్ని అని భయపడుతూ బాధపడుతూ అలానే ఉండిపోతూ ఉంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అక్కడలో బ్రేక్ చేయడం మంచిదా, అలా కంటిన్యూ చేయడం మంచిదంటారా? ఫిజికల్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా బిగ్ థింగ్. నేను దాని వాల్యూని తగ్గించట్లేదు. ఇట్ ఈస్ వెరీ బిగ్, ఎస్పెషల్లీ ఫర్ విమెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే దట్ ఈస్ నాట్ జస్ట్ ఫిజికల్ వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, ఒక ఎమోషనల్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఆ ఫిజికల్ ఏ రీజన్ వల్ల జరిగింది అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం దీన్ని ఒక లస్ట్ఫుల్ థింగ్ లా కాకుండా దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. ఐ లవ్ దట్ అదర్ పర్సన్ సో మచ్ దట్ దిస్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ ఇట్. అలా నేను చెప్పాను. ఎందుకు? అప్పుడు ఆ అబ్బాయి నన్ను ట్రీట్ చేసిన విధానం అవ్వచ్చు, మా మధ్యలో ఉన్న బాండ్ అవ్వచ్చు, దానివల్ల దట్ ఈస్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ద అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. కానీ ఇప్పుడు ఆ బిహేవియర్ చేంజ్ అయిపోయింది, ఆ పర్సన్ చేంజ్ అయిపోయాడు, నాకు అబ్బాయి పైన లవ్ కూడా చేంజ్ అవుతుంది కదా. లవ్ అనేది ఎప్పటికీ ఉంటుంది, కానీ ఫీలింగ్స్ అదే లెవెల్లో ఉండకపోవచ్చు వెన్ మనకు ఆపోజిట్ సైడ్ నుంచి అంత రెసిప్రొకేట్ అవ్వనప్పుడు. ఇది డెఫినెట్లీ బిగ్ థింగే. కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, ఫ్యూచర్ని, కెరియర్ని అన్నిటినీ రూయిన్ చేసుకునే అంత బిగ్ థింగ్ అంటే నో. ఓకే, జరిగింది, విచ్ ఇస్ వెరీ సాడ్. ఫౌండేషన్ ఏంటి? లవ్. కానీ ఇప్పుడు ఆ లవ్ లేనప్పుడు దీనికి ఎలా వాల్యూ ఉంటుంది? కరెక్ట్ లేదు కదా. సో మీరు వేరే రిలేషన్షిప్కి వెళ్ళాలా వద్దా అనే భయంతో వెళ్తే ఏమవుతుందో అని ఇతనితోనే అడ్జస్ట్ అయి ఉండే బదులు ఇట్స్ బెటర్ టు స్టే సింగిల్ అండ్ హ్యాపీ దాన్ టు స్టే ఇన్ అ టాక్సిక్ రిలేషన్షిప్. ఈవెన్ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వెళ్ళాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా సరే, నేను నా లైఫ్లో వచ్చే ఆ పర్సన్ని నేను మోసం చేస్తున్నానేమో, చీట్ చేస్తున్నానేమో, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకొక అబ్బాయితో ఉన్నాను కదా. సో అలా కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వారు ఇప్పుడు మీరు అన్నట్లు సింగిల్గా ఉండిపోవాలా, లేదంటే అది తప్పేం కాదు అని మూవ్ ఆన్ అవ్వాలా? అయితే మనం అనుకుంటాము దట్ అబ్బాయిలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, అంత ఈజీగా అర్థం చేసుకోలేరని. కానీ ఈ జనరేషన్లో నేను నోటీస్ చేసిన చాలా బిగ్ డిఫరెన్స్ ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ గుడ్ మెన్ ఆల్సో.
ఇప్పుడు పాస్ట్ అయితే మీ చేతిలో లేదు, ఆ అబ్బాయి చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. పాస్ట్ మనం చేంజ్ చేయలేము. బట్ మన ఫ్యూచర్ పార్ట్నర్ దగ్గర మనం చేయగలిగే ఒకే ఒక విషయం ఏంటంటే బీయింగ్ ట్రాన్స్పరెంట్. నా పాస్ట్లో ఇలా జరిగింది, నేను ఎందుకని ఇది చేయాల్సి వచ్చింది, అది జరిగిపోయింది. ఇఫ్ యు ఆర్ ఓకే టు మూవ్ ఫార్వర్డ్ ఫ్రమ్ నౌ ఆన్, దెన్ మనం మూవ్ ఫార్వర్డ్ అవుదాం. అది నిజంగా అర్థం చేసుకొని ఓకే అది పాస్ట్, అది నీ తప్పు కాదు, అది జరిగిపోయింది అని మిమ్మల్ని అర్థం చేసుకొని మీ ఫ్లాస్ని యాక్సెప్ట్ చేసే పార్ట్నర్ వస్తే మూవ్ ఆన్ అవ్వండి. లేదు నేను అబద్ధాలు చెప్పి చేసుకుంటానంటే వద్దు. ఓకే. అలా చేసుకోలేను కాబట్టి ఈ రిలేషన్షిప్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ అయితే ఇది బ్రేక్ చేసుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకునే పార్ట్నర్ వస్తే మూవ్ ఆన్ అవ్వండి, లేకపోతే పర్లేదు. ఇట్స్ బెటర్ టు స్టే సింగిల్ దాన్ టు స్టే ఇన్ టాక్సిక్, అంతే. ఓకే. సో మీరు ఒక వీడియో చూశాను, చీటింగ్ చేస్తే వదిలేయాలా, దీనికి మీరు ఇచ్చిన ఆన్సర్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే చీటింగ్ చేశారు, తిని నాకు కరెక్ట్ పర్సన్ కాదు, ఇక్కడితో వదిలేసే మూవ్ ఆన్ అయిపో అని మైండ్ చెప్తున్నప్పటికీ హార్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం నిజంగా. సో అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సో యాక్చువల్లీ నేను ఇది నా క్లయింట్స్కి కూడా అందరికీ చెప్తాను ఫస్ట్లోనే. ఏంటి అంటే ఇలాంటి ఏ ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి కూడా ఒక ఫిక్స్డ్ సొల్యూషన్ అనేది ఉండదు. నాకు ఒకటి వర్క్ అవుతుంది, మీకు ఇంకొకటి వర్క్ అవుతుంది. మన ఇద్దరం కంప్లీట్లీ డిఫరెంట్ పర్సనాలిటీస్ కాబట్టి ఫిక్స్డ్ ఆన్సర్ అనేది ఉండదు. మేబీ టెంప్లెట్ అనేది సేమ్ ఉండొచ్చు. బట్ ది ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ప్రాసెస్ని రష్ చేయకూడదు. ఇప్పుడు ఇలా జరిగిపోయింది, నిన్నటి వరకు ఈ పర్సన్తో నేను ఇంత క్లోజ్గా ఉండి ఈ రోజు ఈ పర్సన్ని నేను వేరేలా ఎలా చూడాలి, నేనేం చేయాలి రేపటి నుంచి? ఆ పర్సన్ అలాంటి వాడని తెలిసినా కూడా రేపటి నుంచి నా ఫ్యూచర్ ఏంటి అనే ఒక భయంతోనే ఆ పర్సన్తో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. కరెక్ట్. ఆ ప్రాసెస్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం తీసుకోవాలి. ఫస్ట్ టైం తీసుకొని వాళ్ళు ఎందుకు చేశారు, మీరేం ఫీల్ అవుతున్నారు, ఓపెన్గా కొందరు ఏంటంటే ఇలా తెలియగానే ఇమ్మీడియట్లీ బ్లాక్ చేసేస్తారు. కరెక్ట్. 2-3 డేస్ తర్వాత వాళ్ళకి అది గుర్తొస్తూ అరే పాపం ఎందుకు చేశారులే అని వీళ్ళే వాళ్ళని డిఫెండ్ చేసేసుకొని వీళ్ళే వెళ్ళి ఫర్గివ్ చేసి వీళ్ళే కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్లో అయితే వీళ్ళే సారీ చెప్పిన థింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర కేసెస్. దాని బదులు ఏంటంటే టైం తీసుకొని ఓపెన్గా కమ్యూనికేట్ చేసి అసలు వాళ్ళ రీజన్ ఏంటి, మీ రీజన్ ఏంటి, ఆ పర్సన్ మీకు అది ఎందుకు చేశారు, ఎలా చేశారని మీరు వాళ్ళ నోటి నుంచి ఆన్సర్స్ విన్నప్పుడు అవి మీకు గుర్తుంటాయి, అవి మీరు నమ్మాలి. వాళ్ళు నేను ఇది చేశాను, ఇందుకు చేశాను అన్నాక కూడా లేదు నువ్వు అలాంటి వాడివి కాదు నాకు తెలుసు అని వీళ్ళే డిఫెండ్ చేసుకోకుండా ఆపోజిట్ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నమ్మింది ఏదైతే ఉందో వాళ్ళు ఇది చేసినప్పుడు మరి మిమ్మల్ని ఎలా హర్ట్ చేయగలిగారు అనేది కూడా వాళ్ళ మాటల్లో వింటే అది బాగా గుచ్చుకుంటుంది. అండ్ ఈవెన్ మీరు దీనికి ఆన్సర్గా ఇంకొక రీల్ కూడా చేసినట్టున్నారు. లైక్ కొంతమంది ఏంటంటే ఎందుకు చీట్ చేసావు, నేను నీకు చాలా లవ్ ఇచ్చాను కదా అంటే కూడా దీనికి రీజన్ కూడా నువ్వే, ఎందుకంటే నాకు నీ దగ్గర దొరకంది వేరే వాళ్ళ దగ్గర దొరుకుతుంది, సో నీ దగ్గర నేను ఇంప్రెస్ అవ్వకుండా నీ వాళ్ళకి ఎక్కువ ఇంప్రెస్ అవుతున్నాను, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది అని కూడా ఒకసారి రీజన్స్ చెప్తూ ఉంటారు. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటే నిజంగానే ఒకరు మనకి అటెన్షన్ ఇవ్వకుండా లవ్ ఇవ్వకపోతే మనకి వేరే వాళ్ళ పైన వస్తుందా అంటే నేను ముందు చెప్తాను. ఇప్పుడు థాట్స్ అనేవి మన చేతిలో లేవు, ఎమోషన్స్ మన చేతిలో లేవు. మన బ్రెయిన్ దానికి నచ్చినట్టే థింక్ చేస్తుంది. అందులో ఎన్ని వైల్డ్ థాట్స్ రావచ్చు, బ్యాడ్ థాట్స్ రావచ్చు, కానీ దాన్ని మనం యాక్షన్లో ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు గుడ్ పర్సనా బ్యాడ్ పర్సనా అనేది డిఫరెన్స్ వస్తుంది. సో మీకు వేరే పర్సన్ పైన ఫీలింగ్స్ రావడం మీ చేతిలో లేదు, కానీ దాన్ని నేను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎలా కంట్రోల్ చేస్తున్నాను అనేది మాత్రం మీ చేతిలో ఉంది కదా. అవును, ఇట్స్ వెరీ కామన్. ఇప్పుడు మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా మనకన్నా మోర్ బ్యూటిఫుల్ అమ్మాయి ఉంటుంది, ఎంత హ్యాండ్సమ్ అబ్బాయి ఉన్నా ఇంకా మోర్ హ్యాండ్సమ్ అబ్బాయి, కానీ నాకంటూ ఒకరు ఉన్నారు, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ లాయల్టీ ఉండి నేను వీళ్ళకే ఓకే. ఇట్స్ నాట్ రాంగ్ టు హ్యావ్ క్రషెస్ ఆర్ సమ్ ఫీలింగ్స్ ఆల్సో అంటిల్ అండ్ అన్లెస్ దానివల్ల మీ రిలేషన్షిప్ కానీ మీ పార్ట్నర్ కానీ అఫెక్ట్ అవ్వనంత వరకు ఇట్ ఈస్ నాట్ రాంగ్. సో అదొక్కటే నేను బిలీవ్ చేస్తాను. మరి మీరు ఫీలింగ్స్ కూడా వస్తే కూడా నేను క్రిమినల్ అంటే కాదు, వచ్చి మీరు దాన్ని యాక్ట్ చేసి ఆపోజిట్ పర్సన్ ఫీలింగ్స్ని అసలు లెక్క చేయకపోతే దెన్ యు ఆర్ రాంగ్. ఈవెన్ అంటే హ్యాండ్సమ్ ఉన్నారు, బ్యూటిఫుల్గా ఉన్నారని మ్యాటర్ కాకుండా కూడా ఇప్పుడు కొంతమంది ఇద్దరు ట్రూగానే ఉన్నారు, బట్ తను అంత ఎఫర్ట్స్ ఇవ్వట్లేదు, అంటే 2 sides లవ్ ఉంది ఉన్నప్పటికీ కూడా, కానీ అది ఫీల్ అవుతుంటారు ఇది 1 side లాగే, నేనే ఎక్కువగా తను మాట్లాడు, నాకు టైం ఇవ్వు, నాతో నన్ను బయటికి తీసుకెళ్ళు, నీతో ఉండాలనిపిస్తుంది అని ఒకరి నుంచే వస్తే అది ఎప్పటికీ 2 side లవ్ లాగా అనిపించదు, 1 side లాగా అనిపిస్తుంది. సో అప్పుడు ఆ అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఇంకొకరి పైన ఇష్టం కానీ రావడం తప్పు అంటారా? అంటే ఇది తప్పు అనను, బట్ అది ఎమోషనల్గా మీకు జరిగిన ఒక థింగ్. బట్
మీకు ఆల్రెడీ మీ పార్ట్నర్‌తో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, హుహు. మనకి బ్రేకప్ అనే టర్మ్ ఉంది. హ్మ్. డివోర్స్ అనేది ఒక లీగల్‌గా థింగ్ ఉంది కదా! అది హ్మ్. ఎందుకు పెట్టారు? ఏదో హ్మ్. ఒక టైంలో వర్కౌట్ అవ్వకపోతే దేర్ ఈస్ అన్ ఆప్షన్ టు వాక్ అవే ఫ్రమ్ ఇట్. హ్మ్. మీకు నిజంగా మీ పార్ట్నర్‌తో ప్రాబ్లమ్ అవుతుంది. ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. హ్మ్. "నువ్వు ఇది చేంజ్ చేసుకో. దీనివల్ల నేను హర్ట్ అవుతున్నానని" చెప్పండి. హ్మ్. దాని తర్వాత కూడా వాళ్ళు వినలేదా? బ్రేకప్ చేసుకోండి, డివోర్స్ తీసుకోండి. తర్వాత వేరే వాళ్ళ దగ్గరికెళ్ళండి. ఓకే. బట్ వీళ్ళతోనే ఉంటాను. హ్మ్. నాకు వీళ్ళతో అలవాటయింది కాబట్టి, నాకు వీళ్ళ నుంచి బెనిఫిట్స్ ఏవైతే వస్తున్నాయో అవి కావాలి. హ్మ్. వీళ్ళ దగ్గర నుంచి మిస్ అవుతున్నయి మాత్రం నేను బయట తెచ్చుకుంటాననేది నాట్ వాలిడ్. రాంగ్. ఓకే. సో, అంటే చేంజ్ అవుతాను నీ కోసం నేను, హ్మ్. మారతాను అంటూ కూడా హ్మ్. మళ్ళీ అవే చేస్తూ ఉంటారు. అవే మిస్టేక్స్ చేస్తుంటారు. అంటే హ్మ్. ఒక టాక్సిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ అమ్మాయికి. హ్మ్. అప్పుడు కూడా అంటే బ్రేకప్ చెప్పడానికి కూడా ఇన్ని హ్మ్. రోజులు ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా! హ్మ్. అడ్జస్ట్ అయ్యావు కదా! స్టార్టింగ్‌లో తెలియంది ఇప్పుడెలా తెలుస్తుంది? ఇప్పుడు హ్మ్. తెలిసిందా నా దగ్గర ఇది లేదు. నేను నీకు టైమ్ ఇవ్వట్లేదని. హ్మ్. ముందు నుంచి కూడా ఇలానే ఉన్నానా అనే చెప్పే అబ్బాయిలు కూడా ఉంటారు. సో, హ్మ్. అప్పుడు అమ్మాయి ఎలా డీల్ చేయాలి ఆ సిట్యుయేషన్‌ని? కొన్ని థింగ్స్ ముందు నుండి ఉంటాయి. హ్మ్. కొన్ని బిహేవియర్స్ మనకి నచ్చని పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లవ్ చేసే టైంకి కూడా ఆ అబ్బాయికి జాబ్ అనేది లేకపోవచ్చు. హ్మ్. బట్ స్టిల్ అమ్మాయి ఎంటర్ అయ్యేప్పుడు ఏమనుకుంటుందంటే, ఇప్పుడు ఇంకా మేము యంగే గదా! విత్ టైమ్ గ్రో అవుతాం. నేను 100% జాబ్ కరెక్ట్. తెచ్చుకుంటాను. ఆ అబ్బాయి జాబ్ తెచ్చుకుంటాడు. హ్మ్. కొన్ని ఇయర్స్‌లో మా లైఫ్ ఇలా ఉండదనే ఒక పాజిటివ్ హోప్‌తోనే రిలేషన్‌షిప్‌లోకెళ్తారు. హ్మ్. బట్ దీన్ని నెగెటివ్‌గా యూజ్ చేసి స్టార్ట్ చేసినప్పుడు లేని జాబు, ఇప్పుడు జాబ్ లేదు. హ్మ్. నీకు అప్పుడు కాని ప్రాబ్లమ్ ఇప్పుడెందుకు ప్రాబ్లమ్ అవుతుందంటే, టైమ్ ఇచ్చాను కదా నీకు. హ్మ్. టైమ్‌తో పాటు చేంజ్ చేసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదా! మరి హ్మ్. నువ్వెక్కడ ఆ ఎఫర్ట్ పెట్టనప్పుడు, ఈ ప్రాబ్లమ్ అప్పుడున్నప్పుడు, ఇప్పుడున్నప్పుడు ఇంటెన్సిటీ వేరు. కరెక్ట్. ఇలాంటి థింగ్స్ చేంజ్ చేసుకోగలిగే థింగ్స్ డెఫినెట్‌లీ చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు హ్మ్. చేంజ్ చేసుకోవట్లేదంటే వాక్ అవే చేయాల్సిందే.